హలో! ఈ సెషన్‌కు స్వాగతం. ఈరోజు సెషన్‌లో మనం ఎలక్ట్రానిక్ ల్యాంప్ డిమ్మర్ సర్క్యూట్‌లను ప్రోటియస్ సాఫ్ట్‌వేర్‌లో వర్తించి పరిశీలిద్దాం. ట్రియాక్ కంట్రోల్ మరియు యూజర్ ఇన్పుట్ల సిమ్యులేటింగ్ ద్వారా మనం ల్యాంప్స్ కొరకు వర్చువల్‌గా సరిచేయగలిగిన ప్రకాశాన్ని రెప్లికేట్ చేస్తాం. తద్వారా సర్క్యూట్ డిజైన్ మరియు టెస్టింగ్ సులభతరం చేస్తాయి. ఉద్దేశాలు. ఈ సెషన్ చివరికి మీరు ఈ కింది పనులు చేయగలుగుతారు. సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఎలక్ట్రానిక్ ల్యాంప్ డిన్నర్ సర్క్యూట్ను నిర్మించడం. ఎలక్ట్రానిక్ ల్యాంప్ డిమ్మర్ సర్క్యూట్. ఒక ఎలక్ట్రానిక్ ల్యాంప్ డిమ్మర్ సర్క్యూట్ అనేది ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉపయోగించి ఒక ల్యాంప్ యొక్క ప్రకాశాన్ని నియంత్రించే ఒక పరికరం. సాంప్రదాయకంగా ఇన్కాండిసెంట్ ల్యాంప్ లేదా ఒక డిమ్మబుల్ ఎల్ఈడి ల్యాంప్. ఇప్పుడు దీని వెనుక ఉన్న ప్రాథమిక పనితీరు సూత్రాన్ని చూద్దాం. ఒక ఎలక్ట్రానిక్ ల్యాంప్ డిమ్మర్స్ వెనుక ఉన్న ప్రాథమిక సూత్రంలో ల్యాంప్కు అందించబడే పవర్ మొత్తాన్ని నియంత్రించడం ఉంటుంది. తద్వారా దాని ప్రకాశాన్ని మార్చవచ్చు. ఇది సాధారణంగా ఒక స్విచ్చింగ్ పరికరం యొక్క కండక్షన్ యాంగిల్ను సరిచేయడం ద్వారా సాధించవచ్చు. ఉదాహరణకు ట్రియాక్ యూజర్ ఇన్పుట్ రెస్పాన్స్లో. ఒక ఎలక్ట్రానిక్ ల్యాంప్ డిమ్మర్ సర్క్యూట్ నిర్మాణం కొరకు అవసరమైన కీలక కాంపోనెంట్స్ గురించి చూద్దాం. ట్రియాక్ ఉదాహరణకు BT136, డయాక్ ఉదాహరణకు DB3, ఇండక్టర్, రియోస్టాట్, పొటెన్షియోమీటర్, రెసిస్టర్ మరియు కెపాసిటర్. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. ట్రియాక్ అనేది ఒక సెమీకండక్టర్ పరికరం. ఇది ట్రిగర్ చేసినప్పుడు రెండు దిశలలో కరెంటును వాహకం చేసే సామర్థ్యం కలిగిన ఒక డైరెక్షనల్ స్విచ్ గా పనిచేసే ఒక పరికరం. ఇందులో 3 టెర్మినల్స్ ఉంటాయి. మెయిన్ టెర్మినల్ 1 NT1, మెయిన్ టెర్మినల్ 2 NT2 మరియు ఒక గేట్ G. ఒక గేట్ కరెంట్ను అప్లై చేయడం ద్వారా ట్రియాక్ను కండక్షన్ లోకి ట్రిగర్ చేయవచ్చు, సాధారణంగా ఒక వోల్టేజ్ సోర్స్ యొక్క పల్స్ ద్వారా. ఇది సాధారణంగా ల్యాంప్ డిమ్మర్స్, మోటార్ స్పీడ్ కంట్రోల్ మరియు AC పవర్ స్విచెస్ వంటి AC పవర్ కంట్రోల్ అప్లికేషన్స్ లో ఉపయోగించబడుతుంది. డయాక్ అనేది ట్రియాక్స్ కొరకు ట్రిగర్ డివైస్ గా ఉపయోగించే ఒక బైడైరెక్షనల్ సెమీకండక్టర్ డివైస్. ఇందులో 2 టెర్మినల్స్ ఉంటాయి మరియు ఒక నిర్దిష్ట వోల్టేజ్ పరిధి చేరుకున్నప్పుడు కండక్ట్ చేయడానికి రూపొందించబడుతుంది. డయాక్ తరచూ ట్రియాక్ను ట్రిగర్ చేయడానికి అవసరమైన వోల్టేజ్ అందించే ఒక ట్రిగరింగ్ నెట్వర్క్ ఏర్పడుటకు ఒక రెసిస్టర్ మరియు కెపాసిటర్తో కలిసి ఉపయోగించబడుతుంది. ఒక ఇండక్టర్ అనేది దాని వెంబడి కరెంట్ ప్రవహించినప్పుడు ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎనర్జీని నిల్వ చేసే ఒక ప్యాసివ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్. ల్యాంప్ డిమ్మర్ సర్క్యూట్స్ లో ఒక ఇండక్టర్ తరచూ ఫ్లిక్కర్ తగ్గించి మరియు పనితీరును పెంచుతూ ల్యాంప్ వెంబడే వోల్టేజ్ను తగ్గించుటకు ఉపయోగించబడుతుంది. ఇది AC పవర్ సోర్స్ లో వేరియేషన్స్ వలన కలిగే హెచ్చు తగ్గులను తగ్గించడం ద్వారా ల్యాంప్కు మరింత స్థిరమైన వోల్టేజ్ సప్లైని నిలిపి ఉంచుటకు సహాయపడుతుంది. రియోస్టాట్ లేదా పొటెన్షియోమీటర్. వేరియబుల్ రెసిస్టర్ లేదా పొటెన్షియోమీటర్ అని కూడా పిలువబడే ఒక రియోస్టాట్ జారే లేదా తిరిగే కాంటాక్ట్ తో ఉన్న 3 టెర్మినల్ రెసిస్టర్. ఇది దాని రెసిస్టెన్స్ మార్చడం ద్వారా ఒక సర్క్యూట్లోని కరెంట్ ప్రవాహాన్ని నియంత్రించుటకు ఉపయోగించబడుతుంది. ల్యాంప్ డిమ్మర్ సర్క్యూట్స్ లో ఒక రియోస్టాట్ సాధారణంగా ల్యాంప్ వెంబడి ప్రవహించే కరెంట్ ప్రమాణాన్ని సరిచేయుటకు, తద్వారా దాని ప్రకాశాన్ని నియంత్రించుటకు ఒక ట్రియాక్తో ఒక సిరీస్లో కనెక్ట్ చేయబడుతుంది. ఒక రెసిస్టర్ అంటే కరెంట్ యొక్క ప్రవాహాన్ని వ్యతిరేకించే ఒక ప్యాసివ్ 2 టెర్మినల్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్. ల్యాంప్ డిమ్మర్ సర్క్యూట్స్ లో ఒక రెసిస్టర్ తరచూ డయాక్ ద్వారా ప్రవహించే కరెంటును పరిమితం చేయుటకు మరియు అది పాడైపోకుండా రక్షించుటకు ఉపయోగించబడుతుంది. సరిగ్గా పనిచేయటాన్ని నిర్ధారించుటకు మరియు అధిక కరెంట్ ప్రవాహాన్ని నివారించుటకు ఇది సాధారణంగా డయాక్ తో సిరీస్ లో కనెక్ట్ చేయబడుతుంది. ఒక కెపాసిటర్ అనేది ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో దాని టెర్మినల్స్ వెంబడి వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఎనర్జీని నిల్వ చేసే ఒక ప్యాసివ్ ఎలక్ట్రానిక్ భాగం. ల్యాంప్ డిమ్మర్ సర్క్యూట్స్ లో ధ్వని ఫిల్టరింగ్ పనుల కొరకు ఒక కెపాసిటర్ ను ఐచ్ఛికంగా ఉపయోగించవచ్చు. ఇది సర్క్యూట్స్ వోల్టేజ్ లో ఫ్లక్చుయేషన్స్ ను తగ్గించుటకు మరియు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్స్ లేదా EMI ను తగ్గించుటలో సహాయపడుతుంది. తర్వాత మనం ఒక ఎలక్ట్రానిక్ ల్యాంప్ డిమ్మర్ సర్క్యూట్ యొక్క పనితీరును అర్థం చేసుకుందాం. AC పవర్ అప్లై చేయబడినప్పుడు వోల్టేజ్ ట్రయాక్ వెంబడి ప్రవహిస్తుంది. ఇది ఒక స్విచ్ మాదిరిగా పనిచేస్తుంది. రెసిస్టర్ మరియు కెపాసిటర్తో ఒక సిరీస్లో కనెక్ట్ చేయబడిన డయాక్ ట్రియాక్ వెంబడి ఉన్న వోల్టేజ్ నిర్దిష్ట పరిధిని చేరుకున్నప్పుడు దానికి ట్రిగరింగ్ సిగ్నల్ అందిస్తుంది. తర్వాత ట్రియాక్ కండక్ట్ అవుతుంది, ల్యాంప్ వెంబడి కరెంట్ ప్రవహించడానికి అనుమతిస్తుంది. ఫ్లిక్కర్ తగ్గించడం మరియు పనితీరును పెంచుతూ ల్యాంప్ వెంబడి ఉన్న వోల్టేజ్ను తగ్గించుటకు ఇండక్టర్ సహాయం చేస్తుంది.
ట్రియాక్తో సిరీస్లో కనెక్ట్ చేయబడిన రియోస్టాట్ రెసిస్టెన్స్ను మార్చడం ద్వారా ల్యాంప్ యొక్క ప్రకాశాన్ని సరిచేయడానికి యూజర్కు అనుకూలపరుస్తుంది. రియోస్టాట్ సరిచేయడం ద్వారా ల్యాంప్ వెంబడి ప్రవహించే కరెంట్ మొత్తం మారుతుంది, దానితో దాని ప్రకాశం సరిచేయబడుతుంది. తర్వాత మనం ఒక ఎలక్ట్రానిక్ ల్యాంప్ డిమ్మర్ సర్క్యూట్ నిర్మాణం కొరకు అవసరమైన సాధనాలు మరియు ఉపకరణాన్ని చూద్దాం. దీనికోసం మీకు ఈ కింది సాధనాలు మరియు ఉపకరణాలు అవసరం: పర్సనల్ కంప్యూటర్ మరియు పర్సనల్ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయబడిన సిమ్యులేషన్ సాఫ్ట్వేర్. ఇప్పుడు సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఎలక్ట్రానిక్ ల్యాంప్ డిమ్మర్ సర్క్యూట్ నిర్మాణాన్ని చూద్దాం. ముందుగా పీసీలో ప్రీ ఇన్స్టాల్ అయిన సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ను ఓపెన్ చేయండి. అప్లికేషన్ ఓపెన్ చేసే ముందు అన్ని లైబ్రరీస్ యాక్సెసింగ్ కొరకు అడ్మినిస్ట్రేటర్గా రన్ చేయండి. సర్క్యూట్ డయాగ్రామ్ నిర్మించుటకు న్యూ ప్రాజెక్ట్ పై క్లిక్ చేయండి. ప్రాజెక్ట్కు పేరు పెట్టండి. ఇక్కడ అది ఎలక్ట్రానిక్ ల్యాంప్ డిమ్మర్గా సేవ్ చేయబడింది. కొనసాగుటకు నెక్స్ట్ క్లిక్ చేయండి. క్రియేట్ అ స్కీమాటిక్ ఎంచుకోండి మరియు డిఫాల్ట్ మోడ్తో కొనసాగండి. కొనసాగుటకు నెక్స్ట్ క్లిక్ చేయండి. అన్ని లేఅవుట్స్ను సెలెక్ట్ చేసిన తర్వాత ఫినిష్ పై క్లిక్ చేయండి. అన్ని కాంపోనెంట్స్ను ఉంచే ముందు సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి. ఇప్పుడు మనం సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం ప్రతి కాంపోనెంట్ను స్కీమాటిక్ పై ఉంచగలం. ప్రతి కాంపోనెంట్ను ఉంచడానికి కీబోర్డ్ షార్ట్కట్గా P క్లిక్ చేయండి. కాంపోనెంట్స్ను టైప్ చేయండి. ఇందులో ఉన్నవి రెసిస్టర్స్. ఓకే క్లిక్ చేయండి. ఇదివరకటి కాంపోనెంట్ ఉంచడానికి రైట్ క్లిక్ చేయండి. కెపాసిటర్స్. ఓకే క్లిక్ చేయండి. ఇదివరకటి కాంపోనెంట్ ఉంచడానికి రైట్ క్లిక్ చేయండి. ల్యాంప్. ఓకే క్లిక్ చేయండి. వేరియబుల్ రెసిస్టర్ లేదా పొటెన్షియోమీటర్. ఓకే క్లిక్ చేయండి. వోల్టేజ్ సోర్స్ మరియు లైబ్రరీలో V సైన్ ఎంచుకోండి. ఓకే క్లిక్ చేయండి. ఇండక్టర్. ఓకే క్లిక్ చేయండి. డయాక్. ఓకే క్లిక్ చేయండి. ట్రయాక్. ఓకే క్లిక్ చేయండి. స్విచ్. ఓకే క్లిక్ చేయండి. ఫ్యూజ్. ఓకే క్లిక్ చేయండి. ప్రతి కాంపోనెంట్ను స్కీమాటిక్ పై సమలేఖనం చేయండి. ఇప్పుడు ప్రతి కాంపోనెంట్ను ఉంచిన తర్వాత మనం సర్క్యూట్ను వైర్ అప్ చేయవచ్చు. కాంపోనెంట్ దగ్గర కర్సర్ ఉంచి వైరింగ్ ప్రారంభించండి. ఇప్పుడు ప్రతి కాంపోనెంట్కు వాల్యూస్ను ఇవ్వడానికి ముందుగా కాంపోనెంట్స్ను సెలెక్ట్ చేయండి. రైట్ క్లిక్ చేసి ఎడిట్ ప్రాపర్టీస్ను సెలెక్ట్ చేయండి మరియు వాల్యూస్ను అసైన్ చేయండి. లేదా కీబోర్డ్ షార్ట్కట్గా ఆబ్జెక్ట్ను సెలెక్ట్ చేసిన తర్వాత Ctrl+E నొక్కండి. అన్ని కాంపోనెంట్స్ కొరకు ఇదే ప్రక్రియ మళ్లీ చేయండి. ప్రతి కాంపోనెంట్ యొక్క వాల్యూను ఈ కింది విధంగా స్థిరపరచండి. R1 10 కిలో ఓమ్స్ మరియు ఓకే క్లిక్ చేయండి.
R2 = 180 ohms మరియు ఓకే క్లిక్ చేయండి. R3 = 470 kilo ohms. ఓకే క్లిక్ చేయండి. ఇండక్టర్ L2 = 1 mH మరియు ఓకే క్లిక్ చేయండి. కెపాసిటర్స్ C1 = 0.1 మైక్రోఫారడ్. ఓకే క్లిక్ చేయండి. C2 = 0.1 మైక్రోఫారడ్. ఓకే క్లిక్ చేయండి. C3 = 0.1 మైక్రోఫారడ్. ఓకే క్లిక్ చేయండి. C4 = 1 మైక్రోఫారడ్. ఓకే క్లిక్ చేయండి. వేరియబుల్ రెసిస్టర్ = 250 కిలో ohms. ఓకే క్లిక్ చేయండి. ఫ్యూజ్ = 1 ఆంపియర్. జత చేయబడిన హైరార్కీ మాడ్యూల్ యొక్క డైలాగ్ బాక్స్లో టిక్ చేయడం గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం వోల్టేజ్ స్పెసిఫికేషన్ స్థిరపరచాలి. హైడ్ ఆల్ నుంచి షో ఆల్కు మారండి. DC ఆఫ్సెట్ను 0 వోల్ట్గా సెట్ చేయండి. యాంప్లిట్యూడ్ను 230 వోల్ట్స్గా మరియు ఫ్రీక్వెన్సీని 50 హెర్ట్జ్కు సెట్ చేయండి మరియు ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు మనం సర్క్యూట్ను టెస్ట్ చేయవచ్చు. టెస్టింగ్ చేసే ముందు అన్ని కనెక్షన్ సరిగ్గా చేయబడ్డాయని నిర్ధారించుకోండి. టెస్టింగ్ కొరకు బాటమ్ లెఫ్ట్లో ఉన్న ప్లే బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు స్విచ్ను క్లోజ్ చేయండి మరియు మనం రియోస్టాట్ను అడ్జస్ట్ చేస్తున్నాం కాబట్టి ల్యాంప్ యొక్క ప్రకాశాన్ని గమనించండి. రెసిస్టెన్స్ వాల్యూను పెంచడం వలన మనం రియోస్టాట్ను ప్యారలల్గా కనెక్ట్ చేశాం కాబట్టి ల్యాంప్ మరింత ప్రకాశవంతంగా అవుతుంది. దీనితో మనం ఈ సెషన్ చివరికి వచ్చేసాం. ఈ సెషన్లో మనం ఈ క్రింది విషయాలను నేర్చుకున్నాం. సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఒక ఎలక్ట్రానిక్ ల్యాంప్ డిమ్మర్ సర్క్యూట్ నిర్మించడం. వీక్షించినందుకు ధన్యవాదాలు. తర్వాత సెషన్లో మళ్ళీ కలుద్దాం.